హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే కొన్ని ముచ్చట్లు. ఈరోజు మటన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే కొన్ని ముచ్చట్లు. కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఉడకడానికి కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం హాఫ్ చెంచా అల్లము వెల్లుల్లి వేసుకుని అయితే ఇదైతే బాగా ఉడికించుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కడిగి ఉంటాం కాబట్టి. ఈ విధంగా చక్కగా ఇది మటన్ అయితే కొంచెం లేతగా ఉంది. అలాగే ఊర్లలో దొరికే మటన్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి ఎక్కువగా పెంచినవి కాదు, అదే అంటారు కదా పొలాలు ఎమ్మటి తిరిగినవి. ఇలాగా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పక్కన అనేది ఫ్రైడ్ ఆనియన్స్ అనేది అలాగే ఆనియన్స్ కూడా వేయించి అయితే పక్కకు పెట్టుకున్నాను. మన మటన్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఈ మటన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక అరగంట సేపు అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా అరగంట సేపు అయితే నానిపోతుంది. ఎండాకాలం వచ్చింది కదా, ఎండలకి తట్టుకోలేక బయట నుంచి వచ్చి రాగానే మనము ఏం చేస్తామంటే కూల్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా. అలా మాత్రం చేయకండి. వెంటనే వచ్చిన వెంటనే లేదంటే నార్మల్ వాటర్ కానీ లేదంటే కుండలో వాటర్ కానీ తాగవచ్చు. ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల మన నాడీ వ్యవస్థ అనేది స్లోగా ఫంక్షనింగ్ అవుతుంది. అలాగే మన శరీరం వేడెక్కి ఉంటుంది కాబట్టి చల్లచల్లని నీళ్ళు గొంతులోకి పోయేగానే మన నరాలు అనేవి బిగుతుగా అవుతూ ఉంటాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా స్లోగా అవుతుంది కాబట్టి మనం వచ్చిన వెంటనే కూల్ వాటర్ కాకుండా, ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అంటే మన బాడీ చల్లబడిన తర్వాత మాత్రమే కూల్ వాటర్ తాగండి. ఇలాంటివి జీర్ణక్రియ సమస్యలు కానీ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ స్లోగా అయిపోతూ ఉంటాయి. మనకి కొవ్వు పేరుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ కొవ్వు కరగడానికి కూడా టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో కాండి. ఇలాంటి ఎన్నో మంచి చిట్కాలు, మంచి హెల్త్ హ్యాబిట్స్ గురించి నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగా నేను వేయించేటప్పుడే కాసిన ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేయించుకున్నాను. ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 4-5 మిరపకాయలు వేసుకొని ఒక చెంచా నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా అనేది వేయించుకోవాలి. ఇది బాగా వేగాలండి. అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ బిర్యానీ కోసము ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ నానబెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అనుకోకుండా బిర్యానీ చేయాలి అన్నప్పుడు, లేదంటే అనుకోకుండా మటన్ లాంటివి తెచ్చినప్పుడు సింపుల్గా చేసుకునే బిర్యానీ అయినా కానీ కూర అయినా కానీ ఎంతో టేస్టీగా ఉండాలి. అలాగే పిల్లలకి ఎక్కువ స్పైసెస్ లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే నేను కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపి అయితే ఎక్కువగానే వాడుతూ ఉంటాను. పుదీనా అనేది ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మన మైండ్ సెట్ని కూడా పుదీనా అనేది రిలీఫ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఆకలి కావాలన్నా కూడా పుదీనా చట్నీ కానీ, పుదీనా జ్యూస్ కానీ, పుదీనా రసం కానీ ఏదైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా తినిపించడం వల్ల వాళ్ళకి ఆకలి అయితే అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫాలో అయ్యేదాన్ని, ఇప్పటికీ ఎక్కువగానే ఫాలో అవుతాను అనుకోండి. కాకపోతే చిన్నపిల్లలు కొంచెం ఆకలి తినడం లేదు అంటే చట్నీ అన్నా కానీ, లేదంటే మనం టమాటా పచ్చడి నూరుకుంటాం కదా, ఆ టమాటా పచ్చడిలో కూడా ఈ విధంగా అనేది వేసైతే చూడండి ఎంత బాగా తింటారో పిల్లలు, మీకే అప్పుడే అర్థమవుతుంది. అలాగే పెరుగు అనేది వేసుకున్నాను. కొంచెము ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకోండి. ఈ విధంగా పచ్చి వాసన అనేది పోవాలి. అప్పటికప్పుడు మనం నానబెట్టే అవసరం లేకుండా పిల్లలు ఏ ఇష్టానికి అలవాటు పడి ఉంటారో మనకి తెలిసిపోతుంది కదా. ఒకసారి కూర చేయమంటారు, ఒకసారి బిర్యానీ చేయమంటారు. వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి నేనైతే ఈ విధంగా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా పిల్లలు తింటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కాస్త బిజీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో కుదరదు కదా. ఈ విధంగా అనేది చేసుకున్న తర్వాత కొంచెము మనం రైస్లో కూడా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అన్నానికి కూడా చక్కగా అనేది ఉప్పు అనేది సరిపోతుంది కదా, కొంచెం అయితే వేసుకోండి. ఈ విధంగా బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ అనేది ఉంటుంది కదా, ఈ విధంగా వేసేసి ఒక్కసారి ముక్కకి ఉప్పు, కారం సరిపోయేంత వరకు కొద్దిగా అయితే వేయించుకోవాలండి. అలాగే మనము ఉడికించుకున్న వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా పోయవచ్చు. నేనైతే 3/4 కేజీ మటన్ మాత్రమే వేసుకుంటున్నాను. 1 కేజీ రైస్ అయితే వేసుకుంటున్నాను. 2 టైమ్స్ పిల్లలు అయితే తింటారండి, అందరికీ సరిపోతుంది. మన ఇంట్లో క్వాంటిటీని బట్టి, తినే కొలతను బట్టి అయితే ఈ విధంగా అనేది చేసుకోవచ్చు.
సూపర్ టేస్టీగా ఉండడం కాదండి, అందరూ మెచ్చేలా ఉంటుంది మటన్ అయితే. మీకు ఎప్పుడన్నా వీలైనప్పుడు ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. నేనైతే చూడండి, ఇది బాగా ఉప్పు కారం అనే ఫ్లేవర్ అనేది ముక్క బాగా పీల్చుకోవాలండి. ఆల్రెడీ ఉడికే ఉంటుంది కదా, ఇంకా బాగా మసాలాలు అనేవి బాగా పడుతుంది. అలాగే కొంచెం అనేది కొత్తిమీర మధ్య మధ్యలో ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంకా మీరు ఎలా చేస్తారో మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం అనేది వేసేయండి. సేమ్ అండి, మన బిర్యానీలోకేమో ఒకటేసారి కలిపెట్టుకుంటాము, దీనికి మధ్య మధ్యలో వేస్తూ ఉంటాము. అలాగే 70% ఉడికిన రైస్ మాత్రమే తీసుకోవాలి. మనకి 90% ఉడికిన రైస్ మాత్రం పనికిరాదండి. ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దానిపైన కొంచెం గరం మసాలా, అలాగే ఆనియన్స్. నేను గరం మసాలా ఎక్కువగా ఎందుకు వేయట్లేదంటే, ఆల్రెడీ నేను గరం మసాలాకి సంబంధించిన స్పైసెస్ అనేది అన్నంలో ఉడికేటప్పుడు ఎక్కువగా తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర. అంతేనండి, కలర్ఫుల్గా ఉండే బిర్యానీ ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అందరూ నచ్చేలా ఉండే బిర్యానీ అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా తక్కువ టైం ఉంది, బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. కొంచెం నెయ్యి, కొంతమంది నెయ్యి సగం వేసుకుంటారు, ఆయిల్ సగం వేసుకుంటారు. మా ఇంట్లో నెయ్యి అయితే బిర్యానీలో వేయడానికైతే ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మన బిర్యానీ కూడా రెడీ అయింది. ఇదిగో చూడండి, మూత తీస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆనియన్స్ అనేవి చక్కగా ఉన్నాయి. ఆనియన్స్ ఇలా ఎర్రగా వేయించుకోవడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి కర్రీ గ్రేవీ లాగా చేసుకున్నాం కాబట్టి ఇలాగా మంచి ఎల్లో కలర్ లాగా ఉంటుందండి. నేను మిగిలిన పావు కేజీ అనేది ఇలాగా రసంలాగా చేసి అయితే పెట్టుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.